అన్నా ఇంకా మనం చట్నీని మిక్సీకి చేస్తున్నాను. త్రీ స్పూన్ల కొబ్బరి పొడి, ఒక 4 స్పూన్ల నువ్వుల పొడి వేస్తున్నాను. దీన్ని మిక్సీ పట్టేయడమేనండి, అంతేనండి మన టమాటా చట్నీ. వేడిగా ఉండి పొంగుతుందా అని భయం. కొంచెం పసుపు వేయాలండి. అయిపోయిందండి మన టమాటా పచ్చడి. ఇంకా తాలింపు వేసేద్దాము. మన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో టమాటా చట్నీ వేసుకొని తింటున్నాము. మీరు కూడా తప్పకుండా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.